హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. మరి ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనము. ఆయనకు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అత్యంత అధికముగా ఉన్నది. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అత్యున్నతంగా ఉందని దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి దేవుడు అంత సంతోషాన్ని ఆనందాన్ని ఉంచుతాడు. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే మరి కొన్ని విషయాల్లో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా కూడా మనకి ఏదో బాధ కష్టాలు ఉంటాయి అన్నమాట. మరి దాని విషయంలో దేవుని కృప నా వైపు లేదా ఏంది అని అనుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉందామనుకుంటాం, కానీ ఉండదన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాము అని మీరు అనుకుంటుంటే ఒకసారి పరీక్షించుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో లేదో. ఒకవేళ మేము భయభక్తులు కలిగి ఉన్నాం అని అనుకున్నట్లయితే మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే కొన్నిసార్లు పరీక్ష కాలం ఉంటుందన్నమాట. ఆ పరీక్ష కాలంలో కష్టాలు బాధలు ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత దేవుడు తన కృపను చూపిస్తాడు. అంటే పరీక్ష కాలంలో కూడా కృప చూపిస్తాడు. అయితే కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి, అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు తగిన కాలాన మరి దీవిస్తాడు. ఏ ఇబ్బందులు ఏ కష్టాలు లేకుండా కాపాడుతాడు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న యేసయ్యా, ఈరోజు దేవుని వాగ్దానంలో దేవా నాయన నీ యందు భయభక్తులు గల వారి ఎడల దేవా నీ కృప అత్యున్నతంగా ఉండిద్దని సెలవిచ్చావు. దేవా నాయన యేసయ్యా, మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండేటట్టు నీ కృప చూపించు. దేవా ఒకవేళ మేము భయభక్తులు కలిగి ఉంటామంట, భయభక్తులు లేకుండా ఉంటే మేము సరి చేసుకుని నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు నీ కృప చూపించు. దేవా నాయన యేసయ్యా, దేవా నాయన కొన్నిసార్లు నువ్వు మాకు పరీక్ష పెడతావు, ఆ సమయాన్ని కృప చూపిస్తావు. కానీ దేవా నాయన యేసయ్యా, కష్టాలు బాధలు ఉంటాయి, కానీ తగిన కాలాన నువ్వు హెచ్చించి ఏ ఇబ్బందులు లేకుండా సహాయం చేస్తావు. దేవా నాయన యేసయ్యా, మేము వీటన్నిటిలో నీకు ఇష్టానుసారంగా బతుకున్నట్టు నీ కృప చూపించు. దేవా ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులన్నిటిని ఆశీర్వదించు. ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్టు నీ కృప చూపించు. విశ్వస్తున్నాము, అడిగి వేడుకొస్తున్నాము మా ప్రియ పరలోకపు మా ప్రభు తండ్రి. ఆమేన్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి చర్చి కాడ ఉన్నానమాట. నెక్స్ట్ రోజు వాగ్దానం మరి వేరే ప్లేస్లో తీస్తాను. మరి కొంచెం అనివార్య కారణాల వల్ల ఇలా జరుగుతుందన్నమాట. ఏది ఏమైనా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి గురువారం నుండి మరి కరెక్ట్గా చర్చిలోనే వీడియోలు తీస్తాను. ఏదో అప్పుడప్పుడు కానీ మార్చు ప్లేసు అనుకుంటున్నాను, అంతేగాని చర్చిలోనే తీస్తాను. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ట్రైపాడ్ విషయం అందరూ ప్రార్థించండి, దేవుడు సహాయం చేయలాగన. మరి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడై నడిపించుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.